హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ 310కి స్వాగతం. ఇవాళ మన వీడియో కొరమీను ఫ్రై ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. నేనైతే ఒక అరకిలో వరకు కొరమీను ముక్కలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. సో చూసారు కదా, ఇవి వచ్చేసి మొత్తం ఒక అరకిలో ముక్కలండి. ఈ అరకిలో ముక్కల కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, గరం మసాలా, అలాగే 5-6 స్పూన్ల కారం, ఒక కోడిగుడ్డు. 1/2 కేజీ కొరమీను ముక్కలకి ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలండి. తర్వాత ఇందాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒక్కటిగా ఇందులో వేసుకోవాలి. నేనైతే 5-6 చెంచాల కారం తీసుకున్నానండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా తీసుకున్నానండి. చివరిగా ఒక కోడిగుడ్డు పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ చేప ముక్కలకి పట్టే విధంగా చేతితో కలుపుకోవాలండి. ఎక్కడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం మసాలాలంతా కూడా చేప ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు వీటిని పక్కన పెట్టాలండి. ఈ మసాలాలన్నీ కూడా ఆ చేప ముక్కలు బాగా ఊరుతాయి అన్నమాట. సో వీటిని కంపల్సరీ గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అది వేడయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని ఈ విధంగా వేసుకోవాలండి. ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా, ఒక దానిపైన ఒకటి వచ్చే వరకు అస్సలు వేసుకోవద్దండి. అలాగైతే మీకు ఫ్రై అనేది సరిగ్గా రాదనమాట. కాబట్టి దీనికోసం గిన్నె అనేది కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకోండి. మిగతా మసాలా మిశ్రమాన్ని కూడా పైన వేసేసుకోండి. మంటను ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోను హై ఫ్లేమ్లోను మార్చుకుంటూ ఉండాలి. ఒక్కొక్క 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు నేను తిరిగేస్తున్నాను కదా, తిరిగేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు రెండో వైపును వేగుతుందనమాట. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇంకో వైపుకు మార్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మార్చుకోవాలన్నమాట. ఎప్పుడు ఒక పక్కకే వదిలేయకండి. వాటిని అటు ఇటు చాలా జాగ్రత్తగా తిప్పాలండి, లేదంటే చేప ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంది. గరిటతో చాలా నింపాలుగా తిప్పుకుంటూ 2 పక్కలన ద్వారగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత పైన కరివేపాకును, కొత్తిమీరని సన్నగా తరిగి పైన జల్లుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా కాకుండా సాంబార్లోకి కానీ పప్పుచారులోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మా ఇంట్లో పప్పుచారు ప్రిపేర్ చేశాను. దీనికోసం మొత్తం పప్పుచారు ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి నేను ఒకటి తాలింపు వరకే పెట్టాను. పప్పుచారు అయితే తాలింపు పెట్టేసుకున్నానండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా పప్పుచారు కొరమీను ఫ్రై అయితే పెట్టుకుంటామండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.